శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్ఎండ్బి అతిథి గృహంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి ఆయనకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్ఎండ్బి అధికారులతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మా డిపార్ట్మెంట్ ఏం చెప్పాలో చెప్తాము. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించినటువన్నీ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. కొన్ని ప్రపోజల్స్ అన్న చెప్పాడు. కొన్ని నేషనల్ హైవేస్కు సంబంధించి కనెక్షన్ కావాలనేది ఉంది. ఖచ్చితంగా కూడా దాన్ని కూడా సాధ్యమైనంత త్వరలో చేయాలని నిర్ణయము. ఇప్పటికే 24 కోట్లకు పైన దానితో కొన్ని రోడ్లు కూడా మొదలుపెట్టి చేయడం. ఇది ఒక్కటే కాకుండా రాష్ట్రంలో ఇప్పటికే 3,000 కోట్లతో ఫస్ట్ 1000 కోట్లతో ఆర్ఎండ్బి మిషన్ పార్ట్ హోల్స్ కార్యక్రమాలు పెట్టుకొని ఇందాక రివ్యూ చేస్తే కంప్లీట్ చేయడం జరిగింది. వాటికి పేమెంట్ కూడా చేయడం జరిగింది. ఇంకా 2,000 కోట్లు ఈ మధ్యకాలంలో ఇవ్వడము, కొన్ని టెండర్ల దశలో అగ్రిమెంట్లు ఉన్నాయి. ఏదైనా చిత్తశుద్ధితో ఆర్ఎండ్బి సంబంధించేటువంటి మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఇంతవరకు ఎప్పుడు కూడా ఒకే సంవత్సరంలో 3,000 కోట్లు ఉమ్మడి స్టేట్ ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం పాలకులు చేసినటువంటి పాపాల వల్ల మాకంతా కూడా ఈరోజు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ తల ఎత్తుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి దాన్ని రాష్ట్రంలో మళ్ళీ గర్వపడే విధంగా ఈరోజు పార్ట్ హోల్స్ కానీ, రెన్యూవల్స్ కానీ, స్ట్రెంథనింగ్ కానీ చేయడం జరుగుతూ ఉంది. త్వరలోనే ఇంకా కొన్ని నేషనల్ హైవేస్ కూడా ప్రపోజల్స్ పెట్టారు అన్నగారు. వాటన్నిటికి కూడా ప్రభుత్వం పంపిస్తాం, చేస్తాము. ఖచ్చితంగా అనుకునే విధంగా రాష్ట్రాన్ని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. సార్, మాకు 2 నేషనల్ హైవేస్ ఉన్నాయి సార్ మా నియోజకవర్గంలో. వాటికి లింక్ ఉండేటువంటి ఆర్ఎండ్బి రోడ్లు కొంచెం ఇందాక చెప్పాడు, వాళ్ళ ఆఫీసర్తో కూడా జరిగింది. ఆ లింక్ ఇస్తే చాలా ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది, బాగుంటుందని కూడా పెద్ద ఆయన చెప్పాడు అన్న. ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం కూడా సూచనలకు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. చెప్పాడు 7 కిలోమీటర్లు ఎంతో అనుకుంటారు. అది ఇందాక మీరు చెప్పిన సంఘం కలిగిరి 7 కిలోమీటర్ సంఘం కలిగిరి. ఖచ్చితంగా టాప్ ప్రియారిటీలో పెద్దన్న చెప్పినవి ఖచ్చితంగా టాప్ ప్రియారిటీలో పెట్టుకుంటా. పెద్దన్న విషయంలో ఖచ్చితంగా కూడా చేస్తాం దానిలో. ఓకేనా? రైట్.